ఇదిగో తిరుపతి వెళ్తున్నారు, అదిగో తిరుపతి వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, లేకపోతే వాహనంలో వెళ్తున్నారు. ఆయనకి పెద్ద ఎత్తున వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా తిరుమల చేరుకుంటున్నారు. ఏదైతే అక్కడ అపచారం జరిగిందో ఆయనే వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అపచారం పోయే విధంగా ఆయన పూజలు చేస్తారో, లేకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయమని దిశానిర్దేశించాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్లకుండా ఆగిపోయారు? ఎందుకైతే ఉంది, నేనైతే స్వాగతిస్తాను. ఆగిపోవడమా? ఆగిపోవడాన్ని. ఎందుకంటే ఇప్పుడున్న వివాదాలు, ఉద్రిక్తతలు చాలాగా మళ్ళీ ఆయన వెళ్తాము, అప్పుడే ఆయన వస్తే అడ్డుకుంటాము. స్వామి శ్రీనివాసాచార్య లాంటి వాళ్ళు అప్పటికే వెళ్ళి మెమోరాండాలు సమర్పించి డేరాలేసి ఇవన్నీ వాళ్ళంతా కూర్చున్నారు. ఇలాంటి సమయంలో ఇంకో వైసీపీ వాళ్ళేమో ఇది ఒక ఇప్పుడున్న జరిగిన తతంగం చాలక ఇది ఒక రాజకీయ బల ప్రదర్శనగా మారి ఉంటే భక్తులు చాలా బాధపడి ఉండేవాళ్ళు. అంతేకాకుండా శాంతి భద్రతలు, ఉద్రిక్తతల సమస్య కూడా వచ్చి ఉండేది. సో జగన్ కొంత విఘ్నతతోనే విరమించుకున్నాడు నేను భావిస్తున్నాను. సరే, దీనికంటే ముందు మీరు ఒక విషయం గుర్తించాలి. నేను మొట్టమొదటి చెప్పా, లడ్డు వివాదాన్ని డిక్లరేషన్ వివాదంగా మారుస్తున్నానని. మీరు వెనక్కి వెళ్ళి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో చూస్తే ఇవన్నీ మీకు కనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ నేను వాస్తవిక దృష్టితో ఇలా జరుగుతుందని ఒక మాట చెప్తూ వస్తున్నాను. తప్పకుండా ఆయన వెళ్తానన్నప్పుడు వీళ్ళు ఇది తీసుకొచ్చారు. ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కొంటావు, నువ్వే చేసిన వాడు, నువ్వే ఎలా వస్తావు, ఇలా కాకుండా డిక్లరేషన్ అనే చక్రం ఆటం వేశారు. సో ఆయన ఏంటి, ఇంతకాలం లేనిది నేను ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అనే ఒక నా మతం మానవత్వం అనే ఒక స్లోగన్. అంటే ఇక్కడ అసలు జగన్ క్రిస్టియన్ అని నిరూపించడానికి ఇదంతా. ఒకవేళ క్రిస్టియన్ అని కాదని ఎవరైనా అనుకుంటున్నారా? క్రిస్టియన్ నిరూపించిన తర్వాత కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. దానివల్ల అదనంగా ఏం మైలేజ్ వస్తుందని భావిస్తున్నారో నాకైతే తెలియదు. దాని చుట్టూ ఇంత చర్చ, ఇంత వివాదం. మరి ఆయన ఎందుకు చెప్పలేదంటారా? ఎవరైనా సరే మిమ్మల్ని గురించి నేను ఒకటి అనుకుంటుంటాను, మీరు అలా అనుకోవట్లేదు, నేను అలా అనుకోవట్లేదని చెప్పే హక్కు మీకు ఉంటుంది కదా. కాదు నువ్వు ఫలానా అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అలాగే సంతకం చేయాలంటే నేను చేయకపోవచ్చు. కాబట్టి ఇక్కడ 5 సార్లు 5 ఏళ్ళు పాలించిన ఒక ముఖ్యమంత్రి దీన్ని జగన్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. జగన్ ఇచ్చిన ట్విస్ట్ కూడా పొలిటికల్ సోషల్ ట్విస్ట్. నేను ఒకరిని అడిగా, ఇంట్రెస్టింగ్గా మీకు చెప్తాను. జగన్ సహాయ బృందంలో ఒకరిని ఎక్కడైనా సరే జగన్ క్రిస్టియన్ అని రికార్డులో నమోదై ఉందా అని. అంటే ఇప్పుడు ఆ చర్చ అవసరమా అన్నారు వాళ్ళు. ఓకే, అంటే అవసరమో అనవసరమో అంటే అది పెద్ద ఇంపార్టెంట్ కాదు సార్ ఏదో అన్నారు. నిజం చెప్పాలంటే వైసీపీ వాళ్ళు ఈ చర్చ వస్తే మంచిదనే భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చి 40% ఓట్లనండి, ఆ దిగువ వర్గాలనండి, వాళ్ళ మనోభావాలు, వీటన్నిటి రీత్యా ఈ కారణంతో కనుక జగన్ దీన్ని చేస్తే రాజకీయంగా నిజంగా అది ఆయనకి నష్టదాయకమైంది కాదు నా ఉద్దేశంలో, పరిశీలన చేసినప్పుడు. సో ఆయన దాన్ని అక్కడి వరకు తీసుకొచ్చి ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఏంటి, మాజీ ముఖ్యమంత్రి నన్నే రానివ్వలేదు, రేపు పొద్దున్న దళిత సోదరులను, సామాన్యులను మీరు లోపల రాణిస్తారా గుళ్ళల్లో అని. ఈ ప్రశ్నకు భారతదేశంలో ప్రాధాన్యత ఉంది. ఎందుకని అంటే గ్రామాల్లో ఉన్న క్రిస్టియన్స్ అన్న వాళ్ళలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ 50% ఆ దళిత ఆరిజిన్స్ ఉంటాయి వాళ్ళకు. చాలా ఊళ్ళలో ఆలయ ప్రవేశాలు, లేకపోతే వాళ్ళకు వీళ్ళకు ఘర్షణలు మనం అనేక సార్లు రిపోర్ట్ చేసి దాడులు ఇవి కూడా జరుగుతుంటాయి. సో ఇలాంటి సమయంలో ఈ ప్రశ్నను జగన్ ఒక విధంగా దీన్ని అలా మలుపు తిప్పడం ద్వారా రాజకీయంగా లేకపోతే ఇతర మద్దతు రీత్యా దానికి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో ఆయన అంతవరకు సఫలీకృతమయ్యాడు. అంటే వెళ్ళలేదు కదా అంటే ఎంత సఫలీకృతుడు అయ్యాడంటే సాయంత్రానికి చంద్రబాబు నాయుడు మీడియాని పిలిచి రావద్దని వెళ్ళొద్దని ఎవరన్నారు? సంతకం చేయడం ఒకటే కదా ఇక్కడ సమస్య, వెళ్ళొద్దని మేము ఏమనలేదు, మీరు ఇది అన్నారు, రైట్, అది మంచిదే, ఇది మంచిదే, సంతకం చేయకపోవడం ఒకటే సమస్య అని. అంటే లడ్డు వివాదము, కల్తీ కావాలని చేయటము, 2 మతాల మధ్య ఘర్షణ, ఈ పద్ధతిలో వచ్చిన చర్చ కాస్త చివరకు జగన్ సంతకం చేయటమా లేదా ఇక్కడికి వచ్చి ఆగిపోవటం అన్నది మరి ఇవి చాలా కాలం తర్వాత ఆయన. అయితే నాకు ఒకటైతే జగన్లో ఇప్పటికి కూడా పొరపాటు, ఈరోజు వాళ్ళ పత్రికలో పతాక శీర్షిక దాన్ని ఇక్కడ కూడా ఏమి అంటే కల్తీ అనేది చంద్రబాబు సృష్టి అని. అవును, ఇది అర్థం లేని విషయం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక మంచి మాట అన్నాడు కల్తీకి సంబంధించి. మిగతావన్నీ మత రాజకీయాలు వాటి మీద నేను తీవ్ర విమర్శలు చేశా, కానీ జగన్ ఇవన్నీ చెప్పడం ఎందుకంటే నాకు తెలియదు, అట్లాంటివి ఏమైనా జరిగి ఉంటే విచారణ జరిపి చర్య తీసుకుంటే సరిపోతుంది, ఐఎమ్ ఆల్ ఫర్ యాక్షన్ అని ఒక మాట చెప్పొచ్చు కదా. నిజంగా అలా చెప్పుండొచ్చు, దానికేమి. కానీ దాని బదులు కల్తీ జరిగిందా లేదా, ఈరోజు మీరు వాళ్ళ పత్రిక తెప్పించుకోండి,
పెద్ద హెడ్డింగ్ కల్తీ అనేది చంద్రబాబు సృష్టి అని. అంటే కల్తీ జరిగింది అని ఒకవైపున కొన్ని ఆధారాలు, ఏదో ఒక ఆధారాలు నా దగ్గర వాస్తవంగా ఈ 10 ఏళ్లలో నడిచినటువంటి మొత్తం ఎప్పుడెప్పుడు రేట్లు ఎక్కువలు తక్కువలు ఈ వివరాలన్నీ ఉన్నాయి. మీరు మళ్ళీ సపరేట్ చర్చ ఒకటి చేయాల్సినంత టాపిక్ ఉంది. ఓకే, దీంట్లో ఎప్పుడు ఏం తప్పులు జరిగాయి, ఎవరు చేశారు అనే వాటిని విచారించాలి, నేను కట్టుబడి అని చెప్పడం వేరు. కల్తీయే జరగలేదు, గజం మిథ్య, పలాయనం మిథ్య, కల్తీ మిథ్య, ధర తగ్గించడం మిథ్య అంటే అది ఇప్పుడే కాదండి. ఇప్పుడు ఉదాహరణకు రేట్ ఎందుకు తగ్గించారు, 300కి ఎలా ఇస్తారని అడుగుతారు. నా దగ్గర ఉంది చూడండి, ఇది 2014లో 306కి ఇచ్చారు, 325కి ఇచ్చారు కిలో. 2015లో 276కి ఇచ్చారు, 279, 324 హైయెస్ట్ వాళ్ళకు లడ్డు సప్లై చేయలే. 2016 నవంబర్లో కూడా 285. అంటే 2014లో 306 ఉన్నది, 2016లో తగ్గింది ఎట్లా అంటే దీనివల్ల దాంట్లో లోపం జరిగిందని ఎవరన్నా అంటారా, అనగలుగుతారా? ఇట్లాంటివన్నీ చాలా సమస్యలు జగన్ హయాంలో కూడా ఇట్లాంటివి జరిగాయి. రేట్లు అంతకుముందు కంటే తర్వాత సంవత్సరాలు తగ్గినవి. వీటన్నిటికీ ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా, అవును, ఏదో ఏదో ఒక విచారణ అయితే జరగాలి కదా. ఇది అదేమి లేకుండా ఏమీ జరగలేదు. ఇది చూడండి, 17/11/2019 అప్పుడు ఎంత ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళది 426 రూపాయలు బిడ్ ప్రైస్. రివర్స్ యాక్షన్లో అది కొంచెం తగ్గింది. ఇంకా ఒకటి 458, ఇది 2019లో. కానీ 2020లో ఇదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళు 382 కోట్ చేశారు. ఓకే, రివర్స్ టెండరింగ్లో అది 324కు తగ్గింది. మరి 426 అంతకుముందు సంవత్సరం. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే మార్కెట్లో కావచ్చు, సప్లైలు, పోటీ, తర్వాత పెద్ద టెండర్ తగ్గించుకోవాలనే చాలా కారణాలు అవును, వీటి వెనక ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి వీటి